నమస్తే, నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, మీరు ఈ మధ్య న్యూస్లో చూసే ఉంటారు, కొద్దిగా కోవిడ్ కేసులు అనేది పెరుగుతున్నాయి మళ్ళీ. సో దాని గురించి అప్డేట్ ఇద్దామని వచ్చింది. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మోర్ దాన్ 1000 కేసెస్ కూడా రికార్డ్ అయినట్టు చూస్తున్నాయి. బట్ నార్మల్గా తీసుకుంటే ఇది ఇంకా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి టెస్టింగ్ అనేది ఇంకా అంత ప్రాపర్గా చేయించుకోవడం అనేది లేదు కాబట్టి చాలామంది జలుబు దగ్గు ఉన్నా కూడా నార్మల్ అనుకో వదిలేస్తుంటారు. కాబట్టి మా అఫీషియల్ డేటా దానికంటే కూడా ఎక్కువ కేసులు ఉండే అవకాశం ఉంది. సో ఇది ముందుగా యాక్చువల్గా మనకి సౌత్ ఈస్ట్ ఏషియా అంటే హాంకాంగ్, సింగపూర్ వాటిలో ఎక్కువగా కేసులు నమోదవుతూ వచ్చాయి. తర్వాత మన ఇండియాలో ఇప్పుడు మన ఈ మధ్య లాస్ట్ ఒక 3-4 వీక్స్ నుంచి ఎక్కువ కేసులు పెరగడం అనేది మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ వస్తున్న ఈ నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా ఉన్న వేరియంట్ వచ్చేసి JN.1 వేరియంట్ అండి. ఏంటంటే ఒక సబ్ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్. మనం ఏదైతే 2022లో చూసామో వేరియంట్, దాని యొక్క సబ్ వేరియంట్ అనమాట JN.1 అది. దీంతో పాటు ఇంకా అదర్ వేరియంట్స్ ఉన్నాయి, LX7 అని వీటిలో ఉంటాయి. సో దీనిలో వచ్చే ఇది ఏంటంటే కన్నా మెయిన్ యూజువల్గా సివియారిటీ అనేది తక్కువగానే ఉంటుంది, మైల్డ్ సివియారిటీనే ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో. కాకపోతే ప్రాబ్లం అంటే ఎక్కువ ట్రాన్స్మిసిబిలిటీ, అంటే ఎక్కువగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వేరియంట్స్తో. సో దీంట్లో ఏ లక్షణాలు ఉండొచ్చు అంటే మామూలుగా మనం ఇంతకుముందు ఉన్న వాటి మాదిరిగానే జ్వరము, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, నీరసంగా అనిపించడము, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీని సివియారిటీ అనేది ఎవరు ఎక్కువ కేర్ఫుల్ ఉండాలనుకుంటే అయితే వృద్ధులు ఉంటారు, అంటే 65 years అబోవ్ ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళంటే ముఖ్యంగా అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, లేదంటే క్రానిక్ లంగ్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు, క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారు, ఎవరైతే ఇమ్యూనిటీని తగ్గించే మందులు వాడతారు, ఇమ్యూనోసప్రెషన్ అంటే ముఖ్యంగా క్యాన్సర్ వీటిలో వాడుతుంటారు, వీళ్ళందరూ కూడా వీళ్ళల్లో ఇది మైల్డ్ సివియారిటీ ఉన్నప్పుడు వీళ్ళలో ఎక్కువ సివియారిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేటగిరీ పీపుల్ అనేది కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కన్నా వీళ్ళంత వరకు హైజీన్ అని పాటించడం, మాస్క్ ధరించడము, హ్యాండ్ వాషింగ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వడము, అన్నెసెసరీ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయడం. మనం ఉంటాము, మనం యంగ్ ఉన్నాం కదా, లేదా మనకి అఫెక్ట్ కాదనుకోవచ్చు, కానీ ఇంట్లో మన పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, చాలా వేరే ఇతర జబ్బులతో బాధపడేవారు ఉంటారు. కాబట్టి సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా టెస్ట్ చేసుకొని సెల్ఫ్ ఐసోలేషన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడడం అనేది మంచిది. ఎందుకంటే ఇది కొంతమంది సివియారిటీ తక్కువ ఉన్న కూడా కొంతమంది పీపుల్ సివియర్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అయితే డిస్కస్ చేసుకున్నాం ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కొద్దిగా జాగ్రత్తగా అనేది పాటించడం చాలా అవసరం. థ్యాంక్ యూ.